నమస్కారం వెల్కమ్ టు 1 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు పట్టణం రాజీవ్ సెంటర్లో ఉన్న ఈనాడు కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు వీరిలో పాణ్యం ఎమ్మెల్యే అనుచరులు ఈ దాడులకు తెగబడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం కాగా ఈ దాడిలో పోలీసుల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై తప్పుడు ప్రచారం వార్తలు రాశారని ఈనాడు కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడులకు తెగబడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ విధమైన విష ప్రచారాలన్నీ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక అలాగే ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఉంటారో ప్రజల్లో ఆదరణ కలిగిన నాయకులు ఉంటారో వాళ్ళనే టార్గెట్ గా చేసుకుని ఇలాంటి తప్పుదోవలు విష ప్రచారాలు చేస్తున్నాయి ఆ కోవలోకి మా రాంభూపాల్ రెడ్డి గారు ఎవరైతే మా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు పాణ్యం ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన ప్రజల మనిషి ఆయన ఎప్పుడు ప్రజల కోసమే బ్రతికే ఆయనను కూడా అంటే ఎందుకంటే ఆయనకున్న ఆదరణను ప్రజల్లో ఆదరణను చూసి ఓర్చలేక తెలుగుదేశం వాళ్ళకి ఇక్కడ పాణ్యంలో డిపాజిట్లు గల్లంతాయని వాళ్ళకి తెలిసిపోయే ఇలాంటి విష ప్రచారాలన్నీ చేస్తున్నారు ఇవన్నీ కూడా మేము తిప్పికొట్టడానికి మేమందరం రెడీగా ఉన్నాం మా కాటసానన్న కోసం మేము ఎంతకైనా తెగిస్తాం ఎందుకంటే ఆయన ప్రజల కోసమే ఉన్నారు ప్రజల కోసమే బతుకుతున్నారు తప్ప ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఏ రోజు కూడా ఏ విధమైన ఎంక్రోచ్మెంట్స్ కానీ ఏ విధమైన ఇబ్బందులు ఎవరిని పెట్టలేదు అవన్నీ నిరూపిస్తగిన అన్న కూడా ఇంతకు ముందు కూడా చెప్పారు ఎవరైనా కానీ ఇవన్నీ నిరూపిస్తే వాళ్ళకే రాసిస్తా అని చెప్పి అసలు వాళ్ళకి ఏమైనా బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఏమైనా ఉన్నాయా అని మేము కూడా అడుగుతున్నాం పచ్చపత్రికల్లో ఎందుకంటే అభివృద్ధి లక్ష్యంగా ప్రజల కోసమే పనిచేసే మా నాయకుల మీద బురద చల్లడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు ఇంత సిగ్గుచేటు పని ఏది ఉండదు ధైర్యం ఉంటే ఈ ఎలక్షన్లలో వాళ్ళు ఎదుర్కోవాలి కానీ ఎలక్షన్లను ఎదుర్కోలేక పిరికి పందల్లాగా ఇలాంటి చెత్త చేశాలు అలాగే మా నాయకుల గురించే కాదు మా నాయకుల కుటుంబాలలో ఉన్న ఆడవాళ్ళ గురించి కూడా ఇంత నీచంగా ఇలాంటి పనులు ఇలాంటి మాటలు మాట్లాడడం మేము కూడా ఖండిస్తున్నాము మేము కూడా అన్నిటికీ రెడీగా ఉన్నాం వాళ్ళే కాదు తెలుగుదేశం వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడేది నిరూపిస్తే మేము కూడా దేనికైనా రెడీగా ఉన్నాం మేమైతే